రాత్రికాల ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమామయుడా, పరలోకమందు ఆసీనుడువయున్న మా ప్రియ పరలోకపు తండ్రి, మీ యొక్క ఉన్నతమైన బహుబలమైన నామాన్ని బట్టి మీకు స్తుతులు తండ్రి, స్తోత్రాలు చెల్లిస్తున్నాము. అయా, సూర్యోదయ కాలం నుంచి ఈ సూర్యాస్తమయం వరకు కూడా ఏ క్షణము మమ్మల్ని విడవక ప్రేమించి కాపాడి బలపరిచి స్థిరపరిచిన దేవుడవు నాయన, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం తండ్రి. ఎస్ లార్డ్, గతించిన కాలంలో మేము చేసిన ప్రయాణాలను అన్నిటినీ కూడా క్షేమంగా మార్చారు తండ్రి. అపాయాలు ఏవి కూడా జరగకుండా భద్రపరిచారు. మా పనుల విషయంలో కూడా మంచి జ్ఞానము శక్తినిచ్చి మమ్మల్ని నడిపించారు నాయన. అయ్యా, ఈరోజు ఏ లోటు ఏది రాకుండా తండ్రి సమృద్ధితో పోషించారు నాయన. ముఖ్యంగా సజీవులుగా మా అందరినీ ఈ విధంగా ఈ రాత్రి కాలంలో మీ పాద సన్నిధిని నిలవబెట్టుకొని కుటుంబం అంతను కలిసి ప్రార్థించుకునే యోగ్యత, ధన్యత దయచేశారు. అందును బట్టి మీకే కోట్లాది కోట్ల స్తుతులు నాయన, స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. అయా, మీ ఆశ భంగము కానేరదు అని సామెతల గ్రంథం 23:18 ద్వారా సెలవిస్తున్న దేవా, మీకు కృతజ్ఞతలయ్యా. ఎవ్వరి ఆశ కూడా భంగం కాదు అంటున్నారు. వారు చేస్తున్న యోచనలు, వారు చేస్తున్న ఆలోచనలు అన్నీ కూడా మీరు నెరవేర్చబోతున్నందుకు స్తోత్రాలు. ఎవరు కూడా నిరుత్సాహపడాల్సిన అవసరం లేదని రాత్రి కాలంలో మీ యొక్క దివ్యమైన శ్రేష్టమైన మాటలు ప్రకటించారు నాయన. ఈ వాగ్దానాన్ని ప్రతి బిడ్డ జీవితంలో ఈ రాత్రి సమయంలో నెరవేర్చమని అడుగుతున్నాం తండ్రి. అయా, ఈ రాత్రికాల సమయంలో ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి బిడ్డను బట్టి అడుగుతున్నాం. ప్రతి ఒక్క కుటుంబాన్ని బట్టి ప్రార్థిస్తున్నాం. అయా, వారి జీవితంలో గొప్ప మేలులను, ఆశ్చర్యమైన కార్యములను జరిగించండి నాయన. అనారోగ్యంతో ఎవరైతే ఉన్నారో, ఎటువంటి భయంకరమైన, ఎటువంటి దీర్ఘకాలిక రోగాల చేత బిడ్డలు కృంగిపోతూ, నలిగిపోతూ, నిరుత్సాహంతో, భయంతో జీవిస్తున్నారో వాటన్నిటి నుంచి బిడ్డలకు విడుదల దయచేయండి. సంపూర్ణ స్వస్థత ఈ రాత్రిని వారికి అనుగ్రహించండి. అంధకార దురాత్మ క్రియలు, చేతబడి శక్తులు అన్నిటినీ నజరేయుడైన యేసు నామంలో లయపరచండి తండ్రి. థ్యాంక్ యూ లార్డ్. అదేవిధంగా ప్రార్థిస్తున్నాము. ఎవరైతే బిడ్డలు తండ్రి కుటుంబపరమైన గొడవలను బట్టి శాంతి లేక, సమాధానం లేక, కృంగిపోతూ, బలహీనులుగా ఉంటూ ఏమీ చేయలేని స్థితిలో ఉన్నారో, కుటుంబపరమైన ప్రతి గొడవను తీసివేయండి. ఒకరినొకరు అర్థం చేసుకునే హృదయం వారికి దయచేయండి. ఎవరి బిడ్డలందరికీ మారు మనసు దయచేయండి. త్రాగుడు వ్యసనాల నుంచి, వ్యభిచార వ్యసనాల నుంచి, అడిక్షన్స్ నుంచి, అన్నిటి నుంచి విడుదల దయచేయండి ప్రభువా. రక్త సంబంధికుల మధ్య కూడా ఎటువంటి విభేదాలు లేకుండా సఖ్యతగా ఉండే కృప దయచేయండి. భార్యాభర్తల మధ్య ఎటువంటి గొడవలు లేకుండా సహాయము దయచేయండి నాయన. ప్రార్థిస్తున్నామయ్యా, అప్పుల నుంచి కూడా విడుదల దయచేయండి. వారు ఆర్థికంగా వారిని ఆదుకొనండి. వారు ప్రతి విషయంలో వృద్ధి చెందే కృప దయచేయండి నాయన. అయ్యా, అప్పులన్నిటిని కొట్టివేయమని అడుగుతున్నాం తండ్రి. నాయన, ఎవరైతే వివిధ దేశాల్లో ఉంటూ ప్రార్థిస్తున్నారో వారి ప్రార్థనకు జవాబు దయచేయండి. వారి చదువులు, వారి ఉద్యోగాలు, వారి వ్యాపారాలు అన్నిటినీ దీవించండి తండ్రి. అయా, వారి వీసా ఇంటర్వ్యూస్ని బట్టి, వారి ఇమిగ్రేషన్స్ని బట్టి ప్రార్థిస్తున్న వారు ఉన్నారు. వాటన్నిటిలో సఫలత దయచేయమని అడుగుతున్నాం ప్రభువా. అదేవిధంగా నైట్ డ్యూటీలో ఉన్నారు, నైట్ ప్రయాణిస్తున్నారు నాయన. వారిని కూడా క్షేమంగా, సురక్షితంగా కాపాడమని బ్రతిమాలుకుంటున్నాం. అయా, కోర్టు కేసుల నుంచి, ల్యాండ్ సమస్యల నుంచి విడుదల అనుగ్రహించండి. న్యాయమును వారి జీవితంలో మీరే జరిగించండి తండ్రి. అదేవిధంగా నాయన, వివాహాల కోసం ప్రార్థిస్తున్నారు. మంచి సంబంధం వారికి అనుగ్రహింపబడుటకు కృప దయచేయండి. ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నారు, ఆ ఉద్యోగ ప్రయత్నాలను సఫలపరచండి. వారు రాస్తున్న కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో కూడా వారు క్వాలిఫై అవ్వే కృప దయచేయండి తండ్రి. నాయన, గర్భఫలం లేని బిడ్డలందరిని బట్టి అడుగుతున్నాం. మీరే వారి గర్భాన్ని ముట్టండి. మూసుకుపోయిన గర్భం తెరవబడునుగా కానీ ప్రార్థిస్తున్నాం. మంచి సంతానాన్ని వారికి దయచేయమని అడుగుతున్నాం తండ్రి. అయా, ఈ రాత్రి కాలంలో మా భారతదేశాన్ని ప్రత్యేకంగా దీవించండి. సైనికులను, వారి కుటుంబాలను కూడా ఆశీర్వదించండి. వారికి మీరు తోడై ఉండండి నాయన. మేమందరము కూడా సేద తీరబోతున్నాం తండ్రి. అయా, మా గృహాల చుట్టూ మీ యొక్క అగ్ని కంచి దయచేయండి తండ్రి. అయా, దొంగలు, శత్రువులు, హానికరమైన పరిస్థితులు ఏవి కూడా మమ్మల్ని ముట్టకుండా, అపవాది క్రియల వలన ఎవరు ఇబ్బందులు పడకుండా
నిద్రలేమి పీడకల సమస్యల వలన ఎవరు కూడా ఆయా సమస్యలు ఎదుర్కొనకుండా ప్రతి ఒక్కరికి నీ తండ్రి ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి బిడ్డకును నాయన కంటి నిండా నిద్రను మీరే దయచేయమని అయా మమ్మల్ని మా కుటుంబాన్ని మాకున్న సమస్తాన్ని కూడా మీ పాద సన్నిధిని పెడుతుండగా మరలా ఉదయకాలాన్నే మేమందరమును మిమ్మల్ని స్తుతించుటకు మీ నామాన్ని గణపరచుటకు ప్రార్థించుటకు కృప అనుగ్రహించమని యేసుక్రీస్తు వారి జీవం కలిగిన నామంలో ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.